చిరంజీవి తన తల్లి అంజనాదేవి అనారోగ్యంపై వస్తున్న వార్తలకు స్పందించారు. ఆమె 2 రోజులుగా కొంచెం అనారోగ్యంతో ఉన్నారని తెలిపారు. అయితే ఇప్పుడు ఆమె ఆరోగ్యంగా ఉన్నారని క్లారిటీ ఇచ్చారు. దీనిపై ఎలాంటి ఊహాజనిత వార్తలు స్ప్రెడ్ చేయొద్దంటూ విజ్ఞప్తి చేశారు. బిజీగా గడుపుతున్న లైఫ్ లో చిన్న బ్రేక్ తీసుకుని ఎంజాయ్ చేయాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే ఆర్వే వెకేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ని సంప్రదించండి. మరిన్ని డీటెయిల్స్ కోసం సంప్రదించండి 7997979960. మెగాస్టార్ చిరంజీవి తల్లి అంజనాదేవి తీవ్ర అస్వస్థతకు గురైనట్టు తాజాగా వార్తలు వచ్చాయి. అంతేకాకుండా ఆమెను చికిత్స కోసం ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించినట్టు ప్రచారం జరిగింది. ఆ వార్తలపై చిరంజీవి తాజాగా స్పందించారు. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా ఆయన ట్వీట్ చేశారు. మా అమ్మ అనారోగ్యంతో ఉన్నారని, ఆసుపత్రిలో చేరానని మీడియాలో వచ్చిన కొన్ని వార్తలు చూశాను. దీనిపై క్లారిటీ ఇవ్వాలనుకుంటున్నాను. ఆమె 2 రోజులుగా కొంచెం అనారోగ్యంతో ఉన్నారు. ఇప్పుడు ఆమె ఆరోగ్యంగా, పూర్తిగా క్షేమంగా ఉన్నారు. ఆమె ఆరోగ్యం గురించి ఎలాంటి ఊహాజనిత వార్తలను ప్రచురించవద్దని అన్ని మీడియాలకు విజ్ఞప్తి చేస్తున్నాను. మీ అవగాహనకు ధన్యవాదాలు అంటూ ఆ పోస్టులో రాసుకొచ్చారు. ప్రస్తుతం ఆయన ట్వీట్తో అందరికీ ఓ క్లారిటీ వచ్చేసింది. ఇక మెగాస్టార్ చిరంజీవి తల్లి కొణిదెల అంజనాదేవి అస్వస్థతకు గురవటంతో ఆమెను చికిత్స కోసం ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారని తెలిసింది. అయితే అక్కడ ఆమె ట్రీట్మెంట్ తీసుకుని డిశ్చార్జ్ అయ్యారని వార్తలు వచ్చాయి. అంతేకాకుండా ఈ విషయం తెలిసిన వెంటనే ఢిల్లీ పర్యటనలో ఉన్న ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హైదరాబాద్కు బయలుదేరినట్టు సమాచారం. ఇదిలా ఉంటే ఇటీవలే చిరంజీవి అమ్మ అంజనాదేవి పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు. కుటుంబ సభ్యుల సమక్షంలో వేడుకలను జరిపారు. ఇందుకు సంబంధించిన వీడియోను చిరంజీవి స్వయంగా తన సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ అమ్మకు విషెస్ తెలియజేశారు. రామ్ చరణ్, ఉపాసన కొణిదెల కూడా తమ నాన్నమ్మ బర్త్డేను వేడుకల్లో సందడి చేశారు.